ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు కాంగ్రెస్ నేతలు. ఏడాది కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వ్యంగ్య వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు ఘాటుగా సమాధానాలిచ్చారు. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను తిరుమలలో అనుమతించడంపై ఏపీ సర్కార్కు థ్యాంక్స్ చెప్పారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. 2024 సంవత్సరం తన రాజకీయ జీవితంలో కీలకమైనదని, మరువలేనిదని చెప్పారు ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ ఏడాదిలో ఎన్నో విజయాలు, అనుభవాలు సాధించామని చెప్పారు. రాజకీయ నాయకుడిగా చట్టసభలో అడుగుపెట్టానని, కాంగ్రెస్ కార్యకర్తగా గొప్ప పీసీసీ చీఫ్ పదవిలో ఉన్నానని, ఇది తన జీవితంలో అత్యంత గొప్ప సంఘటన అని తెలిపారు. ఏఐసీసీ, పీసీసీ పెద్దలు, రాష్ట్ర నేతలు తనకెంతో తోడ్పాటు అందించారని, అది ఎన్నటికీ మరువలేనని చెప్పారు. ఇక కొత్త ఏడాదిలో తనకు, ప్రజలకు మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను తిరుమలలో అనుమతించడంపై ఏపీ సర్కార్కు థ్యాంక్స్ చెప్పారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ కు సభాపతి ధన్యవాదాలు చెప్పారు. ఏపీ సర్కార్ నిర్ణయంతో తెలంగాణ వాసులకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనం మరింత ఈజీ అవుతుందన్నారు స్పీకర్. సిఫార్సు లేఖల అంగీకారంతో తెలంగాణ భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం వసతి మరియు సులభమవుతుందని అనుకుంటున్నాను. ఈ సిఫార్సు లేఖను అంగీకారం ఆమోదం తెలిపినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జగిత్యాల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ అమలులో గత ప్రభుత్వం అలసత్వం వలన రోడ్ల విస్తరణ జరగలేదని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా ఏర్పడడంతో వాహన రద్దీ పెరిగిందన్నారు. గత ప్రభుత్వం యావర్ రోడ్డు విస్తరణకు కావాల్సిన నిధులు మంజూరు చేయలేదన్నారు జీవన్ రెడ్డి. రోడ్డు విస్తరణలో నష్టపోయిన ప్రైవేటు ఆస్తి యజమానులకు పరిహారం చెల్లించడానికి నిధులు మంజూరు చేయలేదన్నారు. 100 ఫీట్ల రోడ్ల విస్తరణకు 100 కోట్ల నిధులు అవసరమన్నారు. ఇప్పుడు ప్రభుత్వంపై రోడ్డు విస్తరణ బాధ్యత ఉందని చెప్పారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ నుంచి నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిపారు జీవన్ రెడ్డి. మనం 100 ఫీట్లకు విస్తరింపజేసినప్పుడు 100 ఫీట్ల డస్ట్బిన్ ఎంత చేయాలో అంత చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్న కాడ ఏదైతే ఉందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి కల్పించాల్సినటువంటి ఒక కాంపెన్సేటరీ వాల్యూ ఏదైతే ఉందో చెల్లింపు చేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చలేకపోయింది. నేను ఇక్కడ స్థానిక పౌరుడిగా నా బాధ్యతగా, శాసన మండలి సభ్యుడిగా కూడా ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను. ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు కాంగ్రెస్ నేతలు. 2025 సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.